ఎప్పుడు ఉంటుందా? అవునమ్మా, శ్వాస సరిగా ఆడదు, ఇబ్బంది పడుతుంటాడు. సర్జరీ కూడా చేపించినాడమ్మా లాస్ట్ ఇయర్. సర్జరీ చేశారా? దేనికి చేశారు సర్జరీ? అడినాయిడ్ గ్రంథి పెరిగిందని అంటే ఇంకా ఏదో 2-3 చెప్తుంటే గానా. అది చిన్నదే కదా, అడినాయిడ్కి చేసే చాలా చిన్నది. వాళ్ళకి కొంచెము జలుబు సైనస్ ఉన్నటువంటి వాళ్ళకి సాధారణంగా ఇవి సీజన్ మారగానే వస్తూ ఉంటాయి. వర్షాకాలము చలికాలం వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చల్లని పదార్థాలు కానీ జలుబు చేసేటువంటి పళ్ళు కానీ పెట్టకండి. తర్వాత ఎప్పుడు వెల్లుల్లి రోజు కంపల్సరీగా వెల్లుల్లి ఇస్తూ ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు తల మీద ఏదైనా కవర్ చేసుకొని, చెవుల్లో పత్తి పెట్టుకొని, కాళ్ళకి చెప్పులు వేసుకొని, చెస్ట్కేమో చల్లగాలి తగలకుండా కొంచెం జాగ్రత్త పడితే అంత తీవ్రత ఉండదు. రోజు వెల్లుల్లి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. కంట్రోల్లో ఉంచుకోవాలి తప్ప పూర్తిగా పోదు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రకృతి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉండేటువంటి స్థితి, శరీర స్థితి ఏమిటంటే జలుబు చేసేటువంటిది ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే పూర్తిగా తీసేయడం అనేటువంటిది ఎవరు చెప్పలేరు. వాళ్ళకి కొన్ని ఇన్హేలర్స్, కొన్ని మందులు వాళ్ళు ఇస్తారు, డాక్టర్లు ఇస్తారు. అలాంటివి వాడుతూ ఉండడం, దానితో పాటు వాతావరణం మారినప్పుడంతా కూడా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళకి ఎక్కువగా గోధుమతో చేసేటువంటివి పెట్టడం, వాము పెట్టడం, నువ్వులు పెట్టడం, తర్వాత వేడి పదార్థాన్ని తినిపించడం, ఏది తిన్నా వేడిగా తినడం, ఫ్రిడ్జ్లోవి తినకుండా ఉండటం, సోరకాయ, బొడిద గుమ్మడి ఇలాంటివి తినకుండా ఉండడం, చల్లని నీళ్లు తాగకుండా ఉండటం, ఇలాంటి జాగ్రత్తలు, పచ్చిల్లిపాయ పెట్టకుండా ఉండటం, ఉల్లిపాయ పెట్టకుండా ఉండటం, ఇలాంటివి కొన్ని చేస్తూ ఉండాలి. చేస్తే మన ఆహార నియమాల్లో కూడా కొన్ని మనం జాగ్రత్తలు తీసుకుంటే ఇది అలాగే ఉండదు. ఊరికే మందులు వేసుకున్నాం, ఆపరేషన్ చేయించాము అనుకుని మనం ఏదంటే అది తినటం వల్ల కూడా అవి ఎక్కువైపోతాయి. అందుకని ఆహారంలో కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే కంట్రోల్లోనే ఉంటుంది. దానికి తోడు మీరు అచ్యుతానంత గోవింద అని ముఖం మీద, తర్వాత గుండె మీద, ఊపిరితిత్తుల మీద చేయి వేసుకుని అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని చేయించండి. సోమవారం రోజు, అదేవిధంగా రోహిణీ నక్షత్రం ఇతండి, రోహిణీ నక్షత్రం రోజు శివుడికి అభిషేకం చేయిస్తూ ఉండండి. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చేసుకోండి. అలాగే ఆహార విహారాల్లో కూడా తగిన నియమాలన్నీ కూడా పాటించండి. మీ బాబు ఆరోగ్యం సెట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, అలాగే అమ్మ సోమవతి వ్రతాన్ని పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటారా? పెళ్లి కాని వాళ్ళు కూడా జాతకంలో దోషాలు ఉన్నాయని తెలిస్తే ముందు నుంచే చేసుకోవడం విశేషం కదా, చేసుకోవచ్చు. అమ్మ, అమావాస్య సోమవారం నాడు ఈ వ్రతం వస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయంటారు చేయడానికి? దీనికి మనకి అద్భుతమైనటువంటి కథనాలు పురాణాల్లోనే కనిపిస్తూ ఉన్నాయి. పూర్వం ఉత్తర చేత ధర్మరాజు చేయించాడుట. అంటే అప్పటికే అభిమన్యుడు పోయిన తర్వాత కూడా ఆవిడ గర్భిణీ స్త్రీ అని తెలిసి గర్భస్థ శిశువుకే ప్రమాదం ఉందని చెప్పి వంశం నిలవడం కోసం అని చెప్పేసి ఆవిడ చేత ఈ వ్రతం చేయించాడుట. అంతేకాకుండా మనకి మరో కథనం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒక రాజుగారికి 4 కొడుకులు, 1 కూతురు ఉండేవాళ్ళుట. అతని ఇంటికి రోజు ఒక భిక్షు వచ్చినప్పుడు భిక్ష వేస్తారు కదా, భిక్ష వేయగానే కోడళ్ళకేమో దీర్ఘ సుమంగళీ భవ అని, కూతురు వచ్చినప్పుడేమో ధర్మంగా ఉండు అని చెప్పి అంటూ ఉండేవాడుట. తల్లికి అనుమానం వేసింది, కోడళ్ళని ఒక రకంగాను కూతుర్ని మరో రకంగాను ఎందుకో ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పేసి ఒకరోజు ఆ భిక్షువును ఆపి, ఎందుకు ఇలా, దీనికి అంతరార్థం ఏమిటి అంటే, ఈ అమ్మాయికి కొన్ని వైధవ్య యోగాలు ఉన్నాయి. అమ్మాయి హేవళంబ నామ సంవత్సరంలో దేశానికి ఎలా ఉండబోతుందంటారు? ఇక్కడ మనం వర్షలగ్నం, జగల్లగ్నం అని వేసుకుంటూ ఉంటాం. సాయన వర్షలగ్నాన్ని అనుసరించి మనకి వృషభ లగ్నానికి అధిపతి అయినటువంటి శుక్రుడు అస్తంగతుడై వ్యయంలో వర్గోత్తముడై ఉన్నాడు. కాకపోతే గురు దృష్టి కలిగి ఉన్నాడు. ఈ సంవత్సరానికి రాజు అయినటువంటి కుజుడికి తర్వాత లగ్నాధిపతి అయినటువంటి గురుడికి ఇద్దరికీ కూడా పరివర్తన ఉంది. అయితే కుజుడు కూడా స్వనవాంశలో ఉన్నాడు కాబట్టి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడి మీద గురువు దృష్టి కూడా ఉంది కాబట్టి ఇక్కడ మనకి కనిపించేటువంటి విషయం ఏమిటంటే, కుజుడు ద్వాదశాధిపతి, సప్తమాధిపతి బలవంతుడై ఉన్నాడు, స్వనవాంశలో ఉన్నాడు కాబట్టి, ఆ తర్వాత లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు అస్తంగతుడై ఉన్నాడు కాబట్టి పాలక వర్గం కంటే కూడా తర్వాత ప్రతికూలంగా ఉండేటువంటి వాళ్ళ వర్గంలో ఉండేటువంటి వాళ్ళు బలవంతులు అని చెప్పుకోవాలి. కాకపోతే లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయంలో ఉన్నప్పటికీ వర్గోత్తముడై గురు దృష్టి కలిగి ఉండటం వలన రాజు, ఈ సంవత్సరానికి రాజు అయినటువంటి కుజుడు కూడా బలంగా ఉండటం వలన ఎంతటి కూడా అంటే ప్రత్యర్థులు ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా నాయకులు, పాలకవర్గం వాళ్ళు అన్నిటినీ దాటుకొని విజయాల్ని సాధించి
సముచితమైనటువంటి పాలనను ఇవ్వగలుగుతారు. అలాగే ఈ సంవత్సరం నవనాయకులు ఎవరంటారు? ఈ సంవత్సరం నవనాయకులు ఇవాళ ఏం వారం? మంగళవారం. మంగళవారానికి అధిపతి ఎవరు? కుజుడు. అంటే ఉగాది ఏ వారం వస్తుందో ఆ వారాధిపతి ఆ సంవత్సరానికి రాజుగా చెప్తారు. అందుకని ఈ సంవత్సరం హేవళభ్యనామ సంవత్సరానికి రాజు కుజుడు. అదేవిధంగా మంత్రి శుక్రుడు. ఆ తర్వాత సేనాధిపతి బుధుడు, సస్యాధిపతి రవి, ధాన్యాధిపతి శని, అర్ఘ్యాధిపతి మేఘాధిపతి గురువు, రసాధిపతి కుజుడు, నీరసాధిపతి రవి. ముఖ్యంగా మనము నవనాయకుల్ని చెప్పుకుంటూ ఉంటాం. ఈ నవనాయకులు అనేటువంటిది వీళ్ళకి ఉండేటువంటిది అర్ఘ్యాధిపతి మేఘాధిపతి అన్నప్పుడు వర్షం ఏ విధంగా పడుతుంది, మేఘాలు ఏ విధంగా ఉంటాయి. ధాన్యాధిపతి ఏమిస్తాడు? ఇక్కడ మనకి కుజుడు రాజు కావటం వలన అగ్ని ప్రమాదాలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ వ్యక్తిగతంగా ఇళ్లల్లో కానీ బయట కానీ ఎలక్ట్రిక్ వాటి వలన కానీ లేదా ఇంట్లో ఉండేటువంటి సిలిండర్స్ వలన కానీ మరేదైనా కానీ అగ్ని వలన ఈ సంవత్సరం ప్రమాదాలు చాలా ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు అందరూ తీసుకోవాలి. ఆ తర్వాత మంత్రి శుక్రుడు కాబట్టి ధర్మమైనటువంటి పాలన, ప్రజల్లో కూడా ధర్మమైనటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. తర్వాత మనకి సేనాధిపతి బుధుడు చక్కని మంత్రాంగం చేయగలుగుతాడంటే చక్కగా ఎక్కడైనా కూడా మంచి సముచితమైనటువంటి ఆలోచనలతో సేనలు ముందుకు వెళ్ళగలుగుతాయి. ఆ తర్వాత ధాన్యాధిపతి మనకి ఇక్కడ శని అయ్యాడు. నల్లని ధాన్యాలు బాగా పండుతాయి, వాటికి బాగా ధరలు కూడా ఉంటాయి. నల్ల రేగటి భూములు కూడా బాగా పండుతాయి. నలుపు మీద ఉండేటువంటి వాటికి మంచి ధరలు కూడా పలుకుతాయి. నలుపు ఏముంటుంది? బొగ్గు, ఇనుము ఇలాంటి వాటి మీద కూడా వస్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ గురుడు ఈ సంవత్సరం మనకి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి వర్షాలు కూడా చాలా బాగానే ఉంటాయి. కానీ కొన్ని చోట్ల అధిక వర్షాలు, కొన్ని చోట్ల చాలా తక్కువగా వర్షాలు ఉంటాయి. సమంగా వర్షం మనకి ఉండదు. అదేవిధంగా సెప్టెంబర్ 12వ తారీఖుకి గురువు కన్యారాశి నుంచి తులారాశిలోకి రాబోతూ ఉన్నాడు. అప్పటి నుంచి తులామానంలో వేసి తీసుకునేటువంటి వస్తువులు ఏవేవి ఉంటాయో వాటన్నిటికీ ధరలు బాగా పలుకుతాయి. అంటే తూచి తీసుకునే వస్తువులు ఎన్ని ఉంటాయి? అన్నీ ఆల్మోస్ట్ అయ్యే ఉంటాయి. ఆ తూచి తీసుకునే వాటన్నిటికీ కూడా కొంచెం ధరలు బాగా పలుకుతాయిట. వ్యాపారులకి బాగా ఆనందకరమైనటువంటి విషయం ఇది. ధరలు బాగా ఉంటాయి. తర్వాత బంగారానికి అన్నిటికీ కూడా బాగానే పెరుగుతాయని చెప్పుకోవాలి. వర్షాలు మాత్రం ఒక దగ్గర ఎక్కువగాను ఒక దగ్గర తక్కువగాను ఉంటాయి. ఈ సంవత్సరం అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రత్యర్థులతో ఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగతంగా కానీ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ కొంచెం ఇబ్బందులు, ఈ ఘర్షణ వల్ల యుద్ధ భయం, ఘర్షణల భయం చాలా ఎక్కువగా ఉంటుంది. కేంద్రానికి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే తెలుగు రాష్ట్రాలకి సత్సంబంధాలు ఉంటాయి. అంటే జగర్ లగ్నానికి వర్ష లగ్నానికి రెండు చూసుకున్నప్పుడు ఇక్కడ కేంద్రానికి తర్వాత రాష్ట్రాలకి కూడా తెలుగు రాష్ట్రాల రెండింటికి కూడా సత్సంబంధాలే ఉంటాయని మనం చెప్పుకోవాలి. అలాగే ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయంటారు? తప్పకుండా అందరూ ఈ విషయంలో చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. చెప్తాను, ఎవరైనా రాసుకోవచ్చు. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. వృషభ రాశికి ఆదాయం 2, వ్యయం 8. మిథున రాశి వారికి ఆదాయం వ్యయం 2 కూడా ఇదే. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. కన్యారాశి వారికి ఆదాయ వ్యయాలు 2 కూడా 5. తర్వాత తులారాశి వారికి ఆదాయం 2,